హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషే. సో తెలంగాణ రాష్ట్రంలో మనకి టెట్లో కొన్ని మార్పులు చేశారు అని చెప్పి వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కదా. సో అందరూ నాకు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు, ఏమని మేడం అసలు ఈ జియో 36 ఏమిటి, జియో 36 ఏమిటి, సో ఎటువంటి మార్పులు అనేవి మనకి తెలంగాణ టెట్లో అయితే మనకి వచ్చాయి, అలాగే అసలు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఎప్పటివరకు వస్తుంది, సో ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నేను కమెంట్ బాక్స్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్. తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో టెట్ సిలబస్లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చాయా, మెయిన్గా మనం అసలు ఈ జియో 36 ఏమిటి అన్నది ఒకసారి నేను మీకు క్లియర్గా చాలా షార్ట్గా చెప్తాను. పెద్ద మనకి ఏంటి మార్పులు అంటే చాలా స్వల్ప మార్పులు, స్మాల్ చేంజెస్ అనమాట, ఏమి బిగ్ చేంజెస్ ఏమీ లేవు. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ సిలబస్ అనేది ఏమీ మనకి చేంజ్ అయితే లేదండి, ముందున్న సిలబస్ మనకి హ్యాస్టీస్ ఉంటుంది. మెయిన్గా మీరు టెట్లో మీకు మంచిగా స్కోర్ తెచ్చుకోవాలి, టెట్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వాలి, అలాగే డిఎస్సికి కూడా అది యూజ్ అవ్వాలి అంటే మీరు ఏదైతే మనకి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో తెలంగాణ టెక్స్ట్ బుక్ అది మీరు మెయిన్గా చదవాలి. సో నేను తప్పకుండా వేస్తాను హౌ టు స్కోర్ 120+, 130+ ఏ విధంగా స్కోర్ చేయాలి, అలాగే ఫస్ట్ అటెంప్ట్లో ఏ విధంగా మనం క్వాలిఫై అవ్వాలి. బికాస్ ఈ టెట్ ఎక్కువ రాసే వాళ్ళు ఎవరు, ఫస్ట్ అటెంప్ట్లో రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి మనకి ఈ వచ్చే నోటిఫికేషన్కి వచ్చి. సో బీఈడీ వాళ్ళు కావచ్చు, డిఎడ్ కావచ్చు, లాస్ట్ బ్యాచెస్ ఉన్నాయి, అయిపోయిన బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాస్తున్నారు, అలాగే ముందు టెట్లో మిస్ అయిన వాళ్ళు కూడా రాస్తున్నారు. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అని ట్రై చేయండి. సో అలాగే స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, సో మన ఛానల్ యాప్లో సీటెట్ తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్స్ ఉన్నాయి. టెట్ కోర్సు, డిఎస్సి కోర్సు 2 కోర్సులు కలిపి 399కి ఇస్తున్నాం. సో ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి అన్నది ఈ వీడియో యొక్క లాస్ట్లో చూడండి, వీడియో ఎండ్లో మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలని చెప్తాను. ఎండ్లో తప్పకుండా చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి సీటెట్ కావచ్చు, తెలంగాణ టెట్ డిఎస్సిలో జాయిన్ అవ్వాలి అంటే వీడియో యొక్క లాస్ట్కి వెళ్ళిపోతే అక్కడ మీకు వీడియో ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఇక్కడ జియో 36 అనేది మనకి ఇక్కడ ఏంటంటే మొత్తానికి మార్చడం కాదు, ఇది ఏం జరుగుతుందంటే కొంచెం సవరణ అయితే చేస్తున్నారు. ఏంటి, సో ఏం చేస్తున్నారండి, సవరణ అయితే మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీకు తెలంగాణ టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఒక 2 to 3 డేస్లో మీకు మ్యాక్సిమం మీకు వచ్చేస్తుంది అఫీషియల్ వెబ్సైట్లో. వన్స్ మనకి ఇది వచ్చిన వెంటనే సిలబస్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సిలబస్ మాత్రం హ్యాస్టీస్ అదే ఉంది, తెలంగాణ టెక్స్ట్ బుక్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో ఏవైతే లేటెస్ట్ 2023 ప్రజెంట్ అకాడమీ నడుస్తుంది కదా స్కూల్స్లో, ఆ టెక్స్ట్ బుక్స్ చదవండి సరిపోతుంది. సో సైకాలజీ అంటారా మన తెలుగు అకాడమీ బుక్, మెథడ్స్కి తెలుగు అకాడమీ బుక్స్ అని మీరు ప్రిఫర్ చేయండి. సో ఎప్పుడు కూడా నేను మీరు చూడండి మన ఛానల్ పెట్టిన నుండి నేను ఎప్పుడు కూడా ఏ పబ్లికేషన్స్ గురించి మాట్లాడను. ఏంటంటే ఎందుకంటే ఒక డిఎస్సి పేపర్ కావచ్చు, టెట్ పేపర్ కావచ్చు మీకు ఇవ్వాలి అంటే అది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు, పబ్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వరు. పెద్దగా పర్టికులర్గా ఒక పబ్లికేషన్ తీసుకుని ఇవ్వరండి, ఏం చేస్తారండి అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని ఇస్తారు. ఎవరైతే అకాడమీ పుస్తకాలు లైన్ టు లైన్ చదువుతారో, క్లాసెస్ కూడా మీకు డౌట్ రావచ్చు, మరి మీరు క్లాసెస్ చెప్తున్నారు కదా ఆన్లైన్ క్లాసెస్ టెట్కి, డిఎస్సికి, సీటెట్కి, మరి మీరేం చేస్తున్నారు అంటే నేను అకాడమీ బుక్స్ని బేస్ చేసుకునే క్లాస్ చెప్తున్నాను. సో లాస్ట్ జరిగిన టెట్లో చూడండి, నేను పెట్టిన నోట్స్లో మొత్తం ఎంతలా కవర్ అయ్యాయో మనకి. సో ఎందుకంటే అన్ని అకాడమీ బుక్సే, నేను ఓన్గా ఏది ఫాలో అవ్వను, ఏ పబ్లికేషన్ అకాడమీ, తెలుగు అకాడమీ, సైకాలజీ మెథడ్స్కి ఫాలో అవుతాను, కంటెంట్కి టెక్స్ట్ బుక్ ఫాలో అయిపోతాను అంతే. అవి మాత్రమే ప్రిఫర్ చేస్తాను నేను, మిమ్మల్ని కూడా అదే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను. సో అవి మెయిన్గా చదవాలి, అవే మనకి సిలబస్లో కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చాక తప్పకుండా మనం సిలబస్ని డిస్కస్ చేయాలి, బుక్స్ని డిస్కస్ చేయాలి, అలాగే ఉన్న టైంలో టెట్కి, డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలో డిస్కస్ చేయాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జియో 36 అనేది ఏంటి అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే సవరణలో దీనివల్ల మనకి 2 సార్లు టెట్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి ప్రమోషన్స్కి తప్పకుండా టెట్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఉండే టెట్లోనే వాళ్ళకి కూడా టెట్ కండక్ట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఒక సవరణ, అలాగే 2 సార్లు ఏంటంటే 2 సార్లు టెట్ వచ్చే విధంగా ఈ జియో 36 ప్రకారం ఒకసారి మాత్రమే, ఇయర్కి ఒకసారి మాత్రమే టెట్ అనేది ఉంది. కానీ ఈసారి మనకి 2 సార్లు అంటే ఇప్పుడు మనకి చూడండి సీటెట్ ఉందా, సీటెట్, సో సీటెట్ మనకి చక్కగా ఇయర్కి 2 times కండక్ట్ చేస్తాడు. జూలైలో ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది, డిసెంబర్లో ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనకి జూన్లో ఒకసారి ఎగ్జామ్, అలాగే డిసెంబర్లో ఒకసారి ఎగ్జామ్ జరిగే విధంగా మనకి ప్రభుత్వం ఈ జియో 36 సవరించాలి అని మనకి కొన్ని మార్పులు అని చెప్పి, అందువల్ల
తెలంగాణ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కొంచెం ఒక 2 to 3 డేస్ అనేది లేట్ అవుతుంది అంతే. సో మీరు ప్రిపరేషన్ చేసే వాళ్ళు ప్రిపరేషన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకే టైటిల్ మీద ఉన్న 10-15 వీడియోలు అయితే ఎవరు చూడకండి. టెట్ లేదు మా దగ్గర అన్నవాళ్ళు టెట్ ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర సీటెట్ కూడా లేదు అన్నవాళ్ళు సీటెట్కి అప్లై చేసి సీటెట్ సర్టిఫికేట్ పక్కన పెట్టండి. సీటెట్కి ఇప్పుడు ప్రిపేర్ అవ్వద్దు, ఎందుకంటే సీటెట్ అనేది July 7th అండి. ముందు మీకు టెట్టే అవుతుంది ఎగ్జామ్. సో సీటెట్ అనేది ఎందుకు అంటే కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్లకి సీటెట్టే పనిచేస్తుంది. స్టేట్ టెట్ల వాళ్ళు తీసుకోరు. సెంట్రల్ జాబ్స్కి మీరు తప్పకుండా అప్లై చేయాలంటే సీటెట్ ఉండాలి. లాస్ట్ డేట్ చూడండి. సో ప్రతి వీడియోలో ఇలా రాస్తున్నాను నేను సీటెట్ లాస్ట్ డేట్ అని, ఎందుకంటే ఈ సీటెట్ తర్వాత మీరు సెంట్రల్ నోటిఫికేషన్స్ చూడడానికి మీకు కనిపిస్తాయి. సో మరి అవి అప్లై చేసుకోవాలి అంటే మీకు సీటెట్ కావాలి. లాస్ట్ డేట్ April 2 అండి. నెక్స్ట్ మంత్ 2కి ఎండ్ అయిపోతుంది ఈ సీటెట్. సో సీటెట్కి అప్లై చేయండి. అప్లై తప్పకుండా చేయండి. సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు వద్దు, క్వాలిఫై అవ్వలేని వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. న్యూ బ్యాచెస్ కూడా ఫస్ట్ ఇయర్ చదివిన బీఈడీ ఫస్ట్ ఇయర్, డిఎడ్ ఫస్ట్ ఇయర్, సో అలాగే లాస్ట్ ఫైనల్ ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. భాషా పండితులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పేపర్ 2కి అప్లై చేయాలి. మీ సెకండ్ మెథడ్స్ని బట్టి మీరు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను నేను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి తప్పకుండా. మీ గ్రూప్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మెయిన్గా సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సీటెట్ అనేది అప్లై చేసుకోమనండి. April 2 అయితే ఎండ్ అవుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నెట్ సెంటర్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది సీటెట్, అక్కడ మీకు అప్లై అయిపోద్ది అనమాట. వాళ్ళకి మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళిస్తే వాళ్ళు అప్లై చేస్తారు. సెంటర్స్ కూడా మనకి రాష్ట్రాల్లోనే ఇవ్వడం జరిగింది, లేదంటే మీకు దూరంగా వచ్చేస్తాయి, పక్క రాష్ట్రాలకు వచ్చేస్తాయి త్వరగా అప్లై చేయకపోతే. సో సీటెట్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ మనకి నెక్స్ట్ మంత్ మనకి ఏంటండి ఎండ్ అవుతుంది. దెన్ టెట్లో మనకి ఎటువంటి సిలబస్ ఉందో, జస్ట్ ఈ GO 36 ద్వారా టీచర్స్కి ప్రమోషన్స్ కొరకు టెట్ ఇచ్చే విధంగా, వాళ్ళకి టెట్ కండక్ట్ చేసే విధంగా, అలాగే ఇయర్లీ 2 times టెట్ కండక్ట్ చేసే విధంగా మెయిన్ పర్పస్తో ఈ GO 36ని సవరించడం ఇక్కడ మెయిన్ మనకి ఏంటండి ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట. సో అందుకే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను అసలు టెట్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, తెలంగాణ టెట్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా మొదలు పెట్టాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా, సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్.
బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాక అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసుకు సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.